హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్ లో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 5th సెమిస్టర్ బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ సెమ్ 5 అంటే థర్డ్ ఇయర్ సెమ్ 5 2024-25 ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాక్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, ఇది ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది, ఎందుకంటే సిలబస్ చేంజ్ అయిన విషయం మీకు ఆల్రెడీ తెలిసింది. సో లెట్స్ సీ ది క్వశ్చన్ పేపర్. ఒకసారి మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. టైం మీకు తెలిసిందే, 3 hours టైం ఉంటుంది అండ్ మాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. సో పార్ట్స్ చూసుకుంటే 2 parts ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో మీకు 20 మార్క్స్ ఉన్నాయి అండ్ పార్ట్ బిలో 60 మార్క్స్. పార్ట్ ఏ క్యారీస్ 20 మార్క్స్ అండ్ పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్. టోటల్ వచ్చేసి 80 మార్క్స్ అనేవి మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ ఏలో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఉంది ఇక్కడ. సో మీకు టోటల్ గా 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 లోంచి మీరు ఏవైనా 5 ని అటెంప్ట్ చేస్తే 5 4s are 20 మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ చూసుకుందాం. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ గివెన్ అంటే ఇవి వచ్చేసి 1 word సబ్స్టిట్యూట్స్. ఫస్ట్ వన్ చూద్దాం. వన్ హూ ఈస్ డౌట్ఫుల్ అబౌట్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్. వన్ హూ ఈస్ డౌట్ఫుల్ అబౌట్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, వీళ్ళని ఏమంటారు? అగ్నాస్టిక్ ఉంది, అథిస్ట్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి అగ్నాస్టిక్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ సపోర్ట్స్ ఉమెన్స్ రైట్స్. ఫెమినిస్ట్, యాక్టివిస్ట్. హియర్ ది ఆన్సర్ ఈస్ ఫెమినిస్ట్. ఏ పర్సన్ హూ ఈస్ 70 years old. ఆక్టోజెనేరియన్, సెప్టుజెనేరియన్. సో 70 అనగానే సెప్ అర్థమవుతుంది కదా, ఆక్ట్ అంటే 80. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఉంది సెప్టుజెనేరియన్. కేపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్, ఇన్ ఎలిజిబుల్, ఇంటెలిజిబుల్ అని ఉంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంటెలిజిబుల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. అంటే మీకు టోటల్ 7 ఉన్నాయి కదా, అందులో మీకు ఇవి కరెక్ట్ గా 4 వస్తాయి. ఈ బిట్ ని రాయండి. నెక్స్ట్ బిట్ చూసుకుందాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్. సో ఇక్కడ బ్రాకెట్ లో మీకు వర్డ్స్ ఇచ్చారు, ఆఫెన్ కొన్ని మనకు కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఇచ్చారు. సో ఏది కరెక్ట్ గా సెట్ అవుతుందో దాన్ని మనం రాయాలి. సో ఇఫ్ వి సీ హియర్, వి ఫైండ్ వైల్డ్ డాష్ ఇన్ ఏషియా 2. వి ఫైండ్ వైల్డ్ డాష్ ఇన్ ఏషియా 2. సో ఇక్కడ బోర్డ్స్ ఉంది, బోర్డ్స్ ఉంది. సో వీటి మీనింగ్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బోర్డ్స్ అంటే బోర్ కొట్టడం అనమాట. ఓకే, ఈ బోర్డ్స్ అంటే బోర్ కొట్టడం. ఈ బోర్డ్స్ అంటే అడవి పంది అంటారు కదా, సో వాటిని వైల్డ్ పిగ్స్, సో వాటిని బోర్డ్స్ అంటారు. వి ఫైండ్ వైల్డ్ డాష్ ఇన్ ఏషియా 2. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బోర్స్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోర్స్, సెకండ్ వన్. నెక్స్ట్ వన్, మీట్ ది ప్రౌడ్ మదర్ డాష్ డాటర్ హ్యాస్ వన్. సో ఇక్కడ హూస్, హూస్ రెండు ఉన్నాయి. సో హూస్ అంటే ఇక్కడ ఎవరి అనేసి, హూస్ అంటే హూ అపాస్ట్రఫీ వేస్తానుంది. సో హూ ఈస్ అనే మీనింగ్ కిందికి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హూస్ డాటర్. నెక్స్ట్ వన్, షీ పేడ్ నో హీడ్ టు మై డాష్. సో ఇక్కడ అడ్వైస్ ఉంది, అడ్వైస్ ఉంది. ఓకే, సో ఈ అడ్వైస్ వచ్చేసి మీరు వర్బ్, ఈ అడ్వైస్ వచ్చేసి ఇది నౌన్. సో ఇక్కడ ఎప్పుడైనా మై అనే వర్డ్ వచ్చినప్పుడు నౌన్ ఉన్నదాన్నే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అడ్వైస్. సో దీని ఆన్సర్ వచ్చేసి అడ్వైస్. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ డాష్ స్ట్రేట్ యూ కెన్ అవాయిడ్ నెక్ పెయిన్. సో ఇక్కడ సెట్ ఉంది, సిట్ ఉంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా అర్థమైపోయింది, ఆన్సర్ వచ్చేసి సిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ లోకి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై వెదర్ ద గివెన్ వర్డ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్. ఇవి ఫార్మల్ లో ఉన్నాయా, ఇన్ఫార్మల్ లో ఉన్నాయో మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ వన్, హవెవర్. హవెవర్ అనేది ఫార్మల్ వర్డ్. లుక్ ఇన్ టు, దిస్ ఇస్ ఇన్ఫార్మల్ వన్. వేకెంట్, దిస్ ఇస్ ఎ ఫార్మల్ వర్డ్ అండ్ థర్స్ ఇస్ ఆల్సో ఏ ఫార్మల్ వర్డ్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి fill in the blanks with appropriate words as per the context. So first one, he dashed his mobile for any messages. Checked, verified. 2 options ఇచ్చారు. సో అతను చెక్ చేసుకున్నాడా, వెరిఫై చేసుకున్నాడా అని ఇచ్చారు. సో మన మొబైల్ ని ఎప్పుడైనా మనం చెక్ చేసుకుంటాం, మెసేజెస్ వచ్చాయని చెక్ చేసుకుంటాం, దాన్ని చెక్డ్ అనేసి అనాలి. ఓకే, అండ్ నెక్స్ట్, మై ఫ్రెండ్ డాష్ మీ అబౌట్ దిస్
ఇష్యూ. ఫ్రెండ్స్ కి మనం ఎప్పుడు ఫార్మల్ గా కాకుండా ఇన్ఫార్మల్ గానే ఉంటాం కాబట్టి టోల్డ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. మై ఫ్రెండ్ టోల్డ్ మీ అబౌట్ దిస్ ఇష్యూ. దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ది సిబిఐ టు డాష్ ద కేస్, లుక్ ఇన్ టు ద కేస్, ఇన్వెస్టిగేట్ ద కేస్. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇన్ఫార్మల్ కాకుండా ఫార్మల్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేట్ ఈస్ ది ఆన్సర్. సో హియర్ ది ఆన్సర్ ఈస్ investigate. Next, she said to her boss, my dash works at a factory. Dad, father. So here the answer is father. సో ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ మీనింగ్ ఉన్న వర్డ్సే కదా. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఫార్మల్ ఇన్ఫార్మల్ చూసుకోవాలి. సో మన ఫ్రెండ్స్ కి మనము ఎప్పుడైనా కూడా ఇన్ఫార్మల్ వర్డ్స్ ని యూజ్ చేస్తాం. మనకంటే పెద్ద వాళ్ళకి గవర్నమెంట్స్ వాళ్ళకి మన బాసెస్ కి మనం ఎప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5. సో మీకు ఒకవేళ 4 బిట్స్ వస్తే ఈ 4 రాసేయండి. ఈ 3 లోంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. రైట్ అండ్ ఎస్సే ఆన్ మై ఐడియా ఆఫ్ ఏ గుడ్ లైఫ్. ఈ టాపిక్ మీద మీరు ఎస్సే రాయాలి. ఎస్సేకి ఎప్పుడైనా కూడా ఫస్ట్ టైటిల్ హెడ్డింగ్ మంచిగా పెట్టాలి అండ్ నెక్స్ట్ దాని కింద ఇంట్రొడక్షన్ రాయాలి, నెక్స్ట్ బాడీ అండ్ లాస్ట్ కంక్లూజన్. ఈ 3 పార్ట్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ రెజ్యూమే ఆర్ సివి. సివి అంటే కరికులం విట్టే. కంప్లీట్ మన ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ గా అన్ని ఉండి 4 to 5 పేజెస్ ఉంటే దాన్ని కరికులం విట్టే అంటారు. నార్మల్ గా చిన్నగా ఉంటే దాన్ని రెజ్యూమే అని అంటారు. ఓకే, దీని 2లో ఏదైనా ఒకటి రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 7th వన్, ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్ ఆన్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ కాలేజ్ స్టూడెంట్స్. సో దీని మీద కూడా మీరు రాయొచ్చు. సో టోటల్ ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయి. ఇందులోంచి ఏవైనా 5 చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పార్ట్ బి లోకి వెళ్ళిపోదాం. పార్ట్ బి లో చూస్తే ఆన్సర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 200 to 350 వర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్ క్యారీ చేస్తాయి. నేను ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ని ఇచ్చాను, అంటే ఓవరాల్ ఆన్సర్. ఈ లెసన్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ రాసేలాగా లెసన్ సమరీ మొత్తంని ప్లేలిస్ట్ లో కూడా ఉంది. మీరు ఖచ్చితంగా దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు ఓన్ గా అయినా రాసుకోవచ్చు. సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒకటి పోయం, ఒకటి ప్రోస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి యూనిట్ 1 లోంచి వచ్చింది. ఇది ఒకటి పోయం అండ్ ఇంకొకటి ప్రోస్. సో లోటస్ అనే పోయం నుంచి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిట్యూడ్. ఓకే, సో ఈ 2 లోంచి మీరు ఏదైనా ఒకటి రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ 2 లోంచి వచ్చింది. సో ఒకటి వచ్చేసి బ్రింగ్ అవుట్ ది ఐరనీ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది ఫాల్స్ హోప్ ఏంజల్ చిమ్నీ స్వీపర్ ఉంది. మీకు ఇక్కడ అర్థమైపోతుంది దిస్ ఈస్ ఫ్రమ్ చిమ్నీ స్వీపర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రతన్ అండ్ ది పోస్ట్ మాస్టర్ ఉంది కాబట్టి పోస్ట్ మాస్టర్ నుంచి. సో ఈ 2 లెసన్స్ నుంచి మీకు ఏది పర్ఫెక్ట్ వస్తే అది రాయండి. అండ్ నెక్స్ట్ 10th వన్ వచ్చేసి యూనిట్ 3 లోంచి వస్తుంది. ఈ యూనిట్ 3 లో మీకు ఆల్రెడీ బరిమీన్ ఫ్రీ ల్యాండ్ అని ఉంది, అందులోంచి ఒకటి. అండ్ నెక్స్ట్ చటర్జీస్ హోమీ జహంగీర్ బాబా ఉంది, అందులోంచి ఒకటి ఉంది. సో ఇవి రెండిట్లోంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇందులోంచి పోయట్రీ అండ్ ప్రోస్ లోంచి వచ్చాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్రిటికల్ రీడింగ్ ఆర్ అడిషనల్ రీడింగ్ ఇందులోంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. యూ కెన్ సీ హియర్. అక్కడ మనకు టోటల్ 3 క్రిటికల్ రీడింగ్స్ ఉన్నాయి. ఆఫ్ స్టడీస్, యాంటై ఏ ఉమెన్ అండ్ నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్. సో అందులోంచి మీరు ఏవైనా 2 ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అండ్ అవి నేర్చుకుంటే మీరు ఏవైనా 2 నేర్చుకున్నా కూడా ఒకటి చాయిస్ కి వదిలేసినా కూడా ఇంకొకటి ఇక్కడ చాయిస్ కి వదిలేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ సెమ్ 5. Thank you for watching the video. Bye bye.